ప్రతిరోజు ఈ విధంగా స్నానం చేయటం వల్ల అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, మన శాస్త్రాలే చెప్తున్నాయి. మన శాస్త్రాల ప్రకారం వారంలో 7 రోజులకు 7 గ్రహాల అధిపతులుంటారు. ఆయా రోజుల్లో ఆ గ్రహానికి సంబంధించిన వస్తువుల్ని నీటిలో కలిపి స్నానం చేయటం వల్ల ఆ గ్రహ దోషాలు తొలగి మంచి ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన సైన్స్ ప్రకారం చూసుకుంటే దీన్ని ఔషధ స్నానం అని కూడా అంటారు. సోమవారం రోజున నీటిలో కొన్ని పచ్చిపాలు కలుపుకుని స్నానం చేయటం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది. సైంటిఫికల్ గా చూసుకుంటే పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ ఒక సహజమైన ఎక్స్పోలియేటర్ గా పనిచేస్తుంది. ఇది మన స్కిన్ ని నరేష్ చేస్తుంది అనమాట. అండ్ ఎటువంటి అలర్జీస్ రాకుండా చూస్తుంది. మంగళవారం రోజున ఒక చెంచా ఉప్పు నీటిలో కలిపి స్నానం చేయటం వల్ల పెండింగ్ లో ఉన్న వర్క్స్ అన్ని పూర్తవుతాయి. మీ పైన ఎటువంటి చెడు దృష్టి కూడా ఉండదు. బుధవారం నాడు నీటిలో యాలకులు అంటే గ్రీన్ కాడమం వేసి తలకు స్నానం చేయటం వల్ల చెడ్డ రోజులు పోయి మీకు మంచి ఫలితాలు వస్తాయి. మన సైన్స్ ప్రకారం చూసుకుంటే యాలకుల సువాసన వల్ల మన మెదడులో ఉన్న నరాలు రిలాక్సేషన్ మోడ్ లోకి వెళ్తాయి అనమాట. ఈ అరోమా థెరపీ వల్ల రోజంతా మైండ్ యాక్టివ్ గా అలర్ట్ గా ఉంటుందన్నమాట. గురువారం రోజున నీటిలో పసుపు కలుపుకుని స్నానం చేయటం వల్ల మీకున్న దురదృష్టం అనేది తగ్గుతుంది. సైన్స్ ప్రకారం చూసుకుంటే పసుపు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శుక్రవారం నాడు నీటిలో రోజ్ వాటర్ కలిపి స్నానం చేయటం వల్ల మీ జీవితంలో ప్రేమ ఆకర్షణ అనేది పెరుగుతుంది. సైన్స్ ప్రకారం చూసుకుంటే రోజ్ స్మెల్ మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. దీని వల్ల మనం ఎప్పుడు యాక్టివ్ గా హ్యాపీగా నవ్వుతూ ఉంటాం. శనివారం రోజున నీటిలో ఆవ నూనె కలిపి స్నానం చేయటం వల్ల శనిగ్రహ దోషాల నుంచి మనం బయటపడిన వాళ్ళు అవుతాం. సైన్స్ ప్రకారంగా చూసుకుంటే నువ్వుల నూనెతో స్నానం చేయటం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందంట. ఆదివారం రోజున నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయటం వల్ల పాపాలు తొలగి మనసు ప్రశాంతంగా